ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేము ఈరోజు ఇస్కాన్ టెంపుల్కి వచ్చాం విజయవాడలో. మీకు చూపిస్తాం టెంపుల్ మొత్తం ఎలా ఉంటుందో, సరేనా? రా చూడండి ఫ్రెండ్స్, ఇస్కాన్కి వచ్చాం. లోపల ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు మేము చూపిస్తాం, ఓకేనా? సమీ చెప్పు. టిఫిన్ చేయకుండా వచ్చింది ఫ్రెండ్స్ సమీరా. ఇదే ఫ్రెండ్స్ వ్యూ, చూసారా ఎంత బాగుందో. అది ఎప్పుడు స్నాప్స్ 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 స్నాప్ ఇచ్చింది. ఇదేమో స్టంట్. ఇదే ఇస్కాన్ టెంపుల్. ఏది చాలా బాగుంది మంచిగా. ఇంకా ఈరోజు ఇక్కడ ఎండ కూడా ఈరోజు ఎక్కువ లేదు. వ్యూ మాత్రం సూపర్గా ఉంది. చూడండి, రథయాత్ర అవుతుంది ఇక్కడ 3 days, 16th నుంచి 18th వరకు అవుతుంది. ఇదే ఫ్రెండ్స్ వ్యూ, చూసారు కదా, చాలా బాగుంది. గుడికి వచ్చాం ఫ్రెండ్స్, కానీ మేము అనుకున్నవి అవ్వలేదు. చెప్పండి. అవును ఫ్రెండ్స్, సీతమ్మ పాదాల దగ్గర దేవుని సెట్ చేసి ఇప్పుడు అక్కడికి వెళ్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు అక్కడికి వెళ్తాము. అక్కడ నుంచి సీతమ్మ పాదాల దగ్గరికి దేవుణ్ణి తీసుకుని వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. ఇప్పుడు మేము అక్కడికి వెళ్తున్నాం. మళ్ళీ ఈ టెంపుల్ నుంచి ఆ టెంపుల్కి వెళ్తున్నాం. మీరు చూడండి, మీకు కూడా చూపిస్తాం. ఆ టెంపుల్ నవ్వద్దు గాయత్రి, చెప్పు ఏదైనా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ గాయత్రి ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది ఫ్రెండ్స్ వీడియోలో. గాయత్రి ఏదైనా చెప్పమన్నా కూడా మర్చిపోద్ది ఫ్రెండ్స్. చెప్పండి అంటే అది చెప్పదు, మర్చిపోద్ది. ఇప్పుడు మేము అక్కడికి వెళ్తున్నాము. తర్వాత నెక్స్ట్ వీడియో మీకు చూపిస్తాం. నెక్స్ట్లో మీకు చూపిస్తాం, మీరు చూడండి ఆ వీడియోని, ఓకేనా? ఇప్పుడు మేము మళ్ళీ ఆట అతను అడిగేసి చూపిస్తున్నాము. ఆట అతను మా కోసం వెయిట్ చేస్తున్నాడు. అయినా మేము వీడియో అంకులే మా కోసం చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. మేము మాత్రం మా వ్లాగ్స్ పిచ్చిలో పడి వెళ్ళడం లేదు. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ట్రాఫిక్లో ట్రైన్ కనిపించింది. మాకు ఇలా అయితే చాలా ఇష్టం. ఇప్పుడు గుడిలో శాతం తయారు చేస్తున్నారు. వారధియా? ఇదంతా వారధి అంట ఫ్రెండ్స్. వ్యూ చూసారా ఎంత బాగుంది. ఈరోజు క్లైమేట్ చాలా కూల్గా ఉంది. మన విజయవాడలో ఎండలు అసలు మామూలుగా ఉండవు, కానీ ఈరోజు ఏంటో క్లైమేట్ కొంచెం చల్లగా ఉంది. విజయవాడలో ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదే ఇక్కడే చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంది. ఇదే రథయాత్ర. దీంట్లోనే దేవుణ్ణి 3 days ఈ రథ దీని మీద ఊరేగిస్తారు.
So she gave handful of puff rice. At least puff rice तो मिलेगा तो ठीक है. So they got in their hand the puff rice, handful from this Brahmani. ఒక స్త్రీ మాతాజీ దగ్గరికి వెళ్ళి ఆ మాతాజీ పప్పు రైస్ మరమరాలు ఇద్దరు జగన్నాథ్ బంధువులు బ్రాహ్మణులు తిన్నారు नहीं. జేబులోకి తీసుకున్నారు అంతే. నెక్స్ట్ స్టోరీ భాగ్యం. As it is. అండ్ ఫైనల్లీ మేము అనుకున్నట్టు వచ్చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు చూపిస్తాం చూడండి దేవుడు ఎంత బాగుంది ఏంటని మా వెనక్కి కనిపిస్తుంది చూపిస్తాం. చాలా బాగుంది కదా. అండ్ ఇవన్నీ స్టాల్స్ పెట్టారు. ఈవినింగ్ టైంలో చాలా బాగుంటాయి. వ్యూ చూసారు కదా ఎంత బాగుంది. అంటే ఇటు నుంచి వెళ్తే అదే పైన గుడి కనిపిస్తుందా, అదే మన కనకదుర్గమ్మ వారి టెంపుల్. ఈ పక్కనే పెట్టారు. చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా మేము కొంచెం డిసప్పాయింట్ అయ్యాము అక్కడ లేదని, కానీ ఇక్కడికి వచ్చాక వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఇదంతా జస్ట్ శాండ్తో చేసింది. ఇదంతా శాండ్, ఇసుకతో చేసింది ఫ్రెండ్స్. ఇసుకతో చూసారా, ఇసుకతో ఎంత బాగా చేశారో. చాలా బాగుంది. వీ లవ్డ్ ఇట్. నువ్వు నాకు సేవ చేస్తావు అనుకున్నాను, కానీ నేను వండుతా అని అట్లే ప్రచోదించడానికి వెళ్ళాడు భగవాన్. ఎంత ప్రయత్నిస్తున్నా పొగొచ్చుతున్నా కానీ మంట రావట్లేదు, అగ్గి రావట్లేదు. అప్పుడు జగన్నాథ్ అన్నాడు, ఇంత పొగ వస్తుంది, నీ వంటి చోటు చిన్న పొగనే వస్తుంది, నీ వంటి చోటు ఇంత పొగ వస్తుంది అని జగన్నాథ్ చెప్పాడు. Jagannath said, see, we tried all possible ways. Nothing is happening. So let us be practical. పైన మన దుర్గమ్మ వారి టెంపుల్, This is not going to పైన దుర్గమ్మ వారి టెంపుల్ ఉంది. We got ingredients, also nothing is happening. ఈ సమీర ఎక్కడో ఎటో వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. మా ఇద్దరం ఒక దగ్గర ఉన్నాము, తానేమో ఎటో వెళ్ళింది. What is that in your ఒక దగ్గర ఉండదు. దాన్ని వెతుక్కోవడమే మాకు టైం సరిపోతుంది. అలా దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఆకలిగా ఉందని కొట్టండి. రూమ్కి వచ్చేసాం ఫ్రెండ్స్. ఈరోజు బ్లాగ్ అయితే ఇంతటితో ఫినిష్ అయిపోయింది. ఇంకా ఇలాంటి బ్లాగ్స్ కావాలంటే డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ గైస్.